ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే. మీ పేరు సార్? జీ కాశయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు తను చెప్పినట్టుగా పరిపాలన అనేది కొంతలో కొంత ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందనే భావిస్తున్న గతంలో పోలిస్తే. ఎందుకు అంటే కనీసము చెప్పేది అది విద్యార్థులే కావచ్చు, పెద్ద ప్రొఫెసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్పేది వినటమే కాకుండా కొన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తుండు. సో ఉదాహరణకు ఇలా బాగా తీవ్రంగా నిన్న దాకా జరిగినటువంటి HC హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఇష్యూ చూస్తే ఆఖరికి అలా ఒక కమిటీ వేసి మంత్రివర్గంతో మాట్లాడి వాళ్ళు చెప్పేది కొంత వింటుండు. గతంలో చూస్తే అసలు ఎవరు ఆ స్థాయి ముఖ్యమంత్రి కాడికి పోయేటువంటి స్థాయి కానీ చెప్పేది కానీ లేదు. అయినప్పటికీ ఈయన కూడా కొంత ప్రజాస్వామ్యం ఇంకా కొంత ప్రజాస్వామ్యం అనేది పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని నిర్బంధాలు అనేటువంటివి ఇందిరా పార్కులో చేసేటువంటి పోరాట కార్యక్రమాలైనా ఇంకేదైనా కూడా ఇంకా కొన్ని నిర్బంధాలు అనేటువంటివి ఈ పోలీసు మూలంగా కొంత నిర్బంధాలు అనేవి కొనసాగుతున్నాయి. అవి ఖచ్చితంగా పోయి ఇంకా ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజు అరగోపాల్ సార్ తోటి కోదండరామ్ తోటి మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి రేవంత్ రెడ్డి కొంత చేస్తుండు, 60% చేస్తుండు, ఇంకా 40% చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే అసలు మొదటి 5 ఏళ్ళు ఏదో కొంత చేస్తే చేయొచ్చు, కానీ ఆయన పాలన కేవలం అదేంటి ప్రజాభవన్లో అక్కడ ఆయన వరకు ఆ ప్రగతి భవన్ వరకే అంకితమైంది. కానీ ఎన్నడూ ఏ ప్రజలతోటి కానీ లేకపోతే విద్యార్థులతోటి కానీ లేకపోతే ప్రొఫెసర్లతో కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలతోటి కానీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఎన్నడూ ఆయన మాట్లాడటం అనేది ఆయనకు ఎన్నడూ తెలియదు. సో ఆయన పరిపాలన పూర్తిగా నియంత్రణతో పోకడం కేవలం అల్లుడు కొడుకు ప్రజాస్వామ్యం నడిచింది. కానీ ఇట్లా ఒక కమిటీ వేసి మంత్రులకు ఒక స్వతంత్రత ఇవాళ పరిపాలిస్తున్నటువంటి మంత్రివర్గం ఏ మంత్రి తన శాఖకు సంబంధించి అదే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఎవరు వేరే వాళ్ళు వేలు పెడతలేరు. గతంలో ఇట్లాంటిది లేదు. ఏది జరిగినా మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ వరంగల్లో ఒక డయాస్ మీద రాజయ్య గారు కాలేజీ సంబంధించి మెడికల్కి సంబంధించిన భవనం నిర్మాణం అయ్యి శాంక్షన్ అయినాకో ఈయనకు అర్థడాటయ్యా అని హేళన చేసి 3వ రోజు ఆయనను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో అట్లా లేదు. అట్లా లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక రకంగా కేంద్రంలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు, AICC నాయకులు కొంత కంట్రోల్ చేస్తారు. కాబట్టి కొంతలో కొంత 60% దాకా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అనేటువంటి నడుస్తుంది. గతంలో అట్లాంటి ఆ వాసన కానీ స్మెల్ కానీ ఏది కానీ లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు అంజయ్ గారు. ఏం చేస్తుంటారు సార్? నేను లోకల్గా ఏదో బిజినెస్ అవి లోకల్ కార్యక్రమాలు చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రెడ్డి గారి పరిపాలన ఆయన బాగానే ఉన్నదిలే, కానీ ఆయన కింద ఉన్నోళ్ళు ఆయన ఆచారాలు ఆయన ఆలోచనలు పాటించట్లేరు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ ఉచిత పథకాలు అని చెప్పేసి అవసరం లేని పథకాలు పెట్టేసి దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం గుల్లగుల్ల చేసేస్తారు. అవసరం ఉన్నది మామూలుగా విద్యార్థులకు వృద్ధులకు అటువంటి పెన్షన్లు ఇచ్చేసి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకపోతే అందరూ సంతోషకరమైన విషయం అని చెప్పేసి సమర్థిస్తారు. కానీ ఈ విషయాల్లో కొన్ని లేనిపోని ఉచిత పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి పడేస్తారు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పథకాలు పెట్టారు, ఆయన పెట్టండి కదా మనం కూడా కొన్ని పథకాలు అదనంగా పెడదామని చెప్పేసి అని పెట్టండి. ఆడవాళ్ళకు పెన్షన్ అని చెప్పేసి 2500 అని చెప్పేసి బోనస్ అని చెప్పేసి అని ఉచిత పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని గుల్లగుల్ల చేశారు. ఏంటంటే ఆర్థికంగా వెనుకబడి ఉంది మన రాష్ట్రం. నేను ఎవరు పింఛన్లు కూడా ఇచ్చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి మన రాష్ట్రం మొత్తం ఇట్లా పట్టుకుంటేనే ఏదైనా గుట్టుగా ఉంటుంది. అది ఇప్పి చెప్పేసింది
అటువంటి స్థితి దిగజారిన స్థితికి మన ప్రభుత్వం మన రాష్ట్రం ఉందంటే చూసే వాళ్ళకు ప్రజలు కూడా అవనమ్మకం నమ్మకం పోతుంది రాష్ట్రం ఈ పరిపాలన మీద. అందు గురించి రాష్ట్రాన్ని ఆయన సూచనల మేరకు ఉన్న మంత్రులు నాయకులు కూడా ఆయన ఆలోచనలు వీళ్ళు పాటిస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన కూడా ఆయన కూడా భూములు అమ్మేసిండు. ఆయన కూడా రాష్ట్రాన్ని ఏదో ఉచిత పథకాలు పెట్టేసి ఎక్కడ లేకపోతే రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమం లేకపోతే తీసుకొచ్చినటువంటి భూములు అమ్మేసి తీసుకొచ్చి ఉచిత పథకాలు ఇంప్లిమెంట్ చేసి అదే దారిలో ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నది. థ్యాంక్ యూ సార్.